ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ ఇది కంటిన్యూషనే. నేను గుంటూరు హౌస్ టూర్ చేశా కదా! దాని నెక్స్ట్ డే అంటే విలేజ్ నుంచి వచ్చిన నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు యాక్చువల్లీ ఊర్లోనే ఉన్నారు. నేను మా వదినతో వచ్చానని చెప్పా కదా! సో, మా వదినకి మా మమ్మీతో నూనె రాయించుకోవడం బాగా ఇష్టము. సో, రాయించుకుంటుంది చూడండి. అండ్ ఆ రోజు పవర్ కూడా లేదు. అండ్ ఈ రెడ్ డ్రెస్ అమ్మాయి ఉంది కదా! మా తనిష్క ఫ్రెండ్. సో, జామకాయలు తీసుకొస్తే చాలా తియ్యగా ఉన్నాయని చెప్పి ఎక్కడ అని చెప్తే నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. సో, వాళ్ళు చూపిస్తున్నారు నాకు. ఈ మధ్యలో కొన్ని ప్రాంక్స్ చేశారు. అది సెపరేట్ షార్ట్ పెడతాను నేను. సో, ఏంటి ఇక్కడ మా ఇంటి పక్కనే అంటే మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే జామకాయల చెట్టు ఉందండి. సో, ఇంకా వెళ్ళి కోసుకున్నాము. అసలు చూడండి ఎన్నున్నాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. సో, కొన్ని తీసుకున్నాము. అప్పటికే పక్కింటి అంకుల్స్ వాళ్ళందరూ అరుస్తున్నారు. ఇదొక మంచి ఎక్స్‌పీరియన్సే తెలియకుండా తీసుకోవడము. సో, ఇంకా అలా ఇంటికి తీసుకొస్తే చెరొక జామకాయ తిన్నాము అందరము. అండ్ చెప్పా గదా! కరెంట్ లేదని. సో, ఇంకా మేము గుంటూరులో కొన్ని పనులుంటే కొన్ని కాదులెండి. ఒక పనుంది. మే అక్కడికెళ్ళాలి. సో, ఇంతే నైట్ డ్రెస్ మీదే ఎళ్ళిపోయాను నేను. అండ్ మా మమ్మీ కూడా అదే చీర మీద ఎళ్ళిపోయింది. స్నానం చేయలేదు. అండ్ ఈవినింగ్ చేద్దాంలే అని. ఇంకా మేము వెళ్తున్నాము. ఎక్కడికో కాదు బ్రాడీపేట శంకర్ విలాస్ దగ్గరికి. అక్కడ మాకు గోల్డ్ షాప్‌లో పనుంది. ఎప్పుడు మా పిన్ని వాళ్ళందరూ ఆల్మోస్ట్ అందరం అక్కడే గోల్డ్ చేయించుకుంటాము. ఆ షాప్ పేరేంటంటే కనకదుర్గ జ్యువెల్లర్స్. సో, మా పిన్ని ద్వారా మాకు తెలుసు. అండ్ చిన్నప్పటి నుంచి ఇంక ఇక్కడే ఏదైనా గూడా. నాట్ ఎవ్రీథింగ్ మేము హైదరాబాద్‌లో కూడా చేయించుకుంటాం. కానీ ఇక్కడ గూడా. కానీ ఇక్కడ గోల్డ్ చేయించుకోవడానికి రాలేదు. మా మమ్మీ ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ ఆర్ 6 మంత్స్ బ్యాక్ గుర్తులేదు. బ్యాంగిల్స్ ఆర్డర్ ఇచ్చింది. ఆ బ్యాంగిల్స్ వచ్చాయి. సో, మా మమ్మీకి అది అంత నచ్చలేదని చెప్పి వాటిని రిటర్న్ ఇచ్చేద్దాము అని చూస్తుంది. అండ్ తీసుకుంటారు వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి. అండ్ ఇంకా 2 రీజన్స్ ఏంటంటే ఈ గోల్డ్ షాప్‌కి రావడానికి మా మమ్మీ బ్యాంగిల్స్ వంకర వెళ్ళిపోయినాయి అందుకు. అండ్ మీకు ఇక్కడ హారం కనిపిస్తుంది కదా! సో, మా మమ్మీ బ్యాంగిల్స్ రిటర్న్ ఇచ్చింది కాబట్టి ఈ హారం ఏమన్నా తీసుకుందామా అని చూస్తున్నాము జస్ట్. సో, యాహ్! చూడండి ఏది బాగుందో చెప్పండి. నేను రెండిట్లో కన్‌ఫ్యూజన్ అయిపోయింది నాకు. సో, ఇదొక హారము అండ్ ఇది ఇంకొక హారము. అండ్ దీనిలో ఓన్లీ గ్రీనే ఉన్నాయి. దీనిలో అయితే గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి హ్యాంగింగ్స్. అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది. బట్ చూద్దాము. గెస్ చేయండి నేనేం తీసుకున్నాననేది. అండ్ ఈ చైన్ వచ్చేసి మా మమ్మీకి ఉంది. సో, మా మమ్మీని చూసి మా అత్తయ్య అంటే మమ్మీ ఫ్రెండ్ చేయించుకుంది. సో, మా మమ్మీ ముగ్గురు ఫ్రెండ్స్. అందులో ఒక అత్త చేయించుకుంది. ఇంకో అత్త కూడా చేయించుకోవాలని అనుకుంది. సో, ఇంకా తనకి పీస్ కావాలంటే ఉందని చెప్తే మేము ఫోటో పెట్టడానికి మీరు తీశాను. మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా స్క్రీన్‌షాట్ తీసుకొని వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. నేను నంబర్ ఇస్తాను మీకు కావాలంటే. అండ్ అది మా మమ్మీకే పెట్టాను చీర మీద బాగా కనిపిస్తని. అండ్ పక్కన ఇక్కడ ఫేమస్ ఈ సమోసాలు బాగా. సో, ఇక్కడ అన్నీ అమ్ముతారు. మేమైతే సమోసా తీసుకున్నాము. 2 సమోసాలు తీసుకున్నాము. యాక్చువల్లీ సారీ 4 ఏంటి స్వీట్ కార్న్ అండ్ ఆనియన్ సమోసాలు. యాక్చువల్లీ ఇంటికి కూడా తీసుకెళ్ళాలనుకున్నాం కానీ మర్చిపోయాము అసలు. ఎలా మర్చిపోయామో అలాగే ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. కానీ యాక్చువల్లీ గోల్డ్ షాప్‌లో ఇంకా పనుంది. అంటే నా మెడలో చైన్ కనిపించట్లేదు చూడండి. సన్నది నేను డైలీ వేసుకునేది. అది పాలిష్ పట్టియడానికి ఇచ్చాము. సో, దానికి 1 అవర్ టైం పడుతుందని చెప్తే ఇక్కడ బ్రాడీపేటలోనే ఇంకో హౌస్ ఉంటుంది. ఆ హౌస్ చూడడానికి వెళ్తున్నాము. ప్రస్తుతానికి అది మా కిందే ఉంది ఆ హౌస్. సో, మేమే రెంట్ తీసుకుంటున్నాము ఈ హౌస్‌కి. సో, ఇల్లు ఎలా ఉంది అసలు ఎవరున్నారని చూడలేదు మేము ఇప్పటిదాకా. సో, అందుకని ఈ హౌస్‌కి వచ్చాము. సో, ఇది హౌస్ అండి. మా తాతయ్య ఉండేవాళ్ళు బిఫోరు. మా మమ్మీ వాళ్ళ డ్యాడీ ఈ హౌస్‌లో. సో, ఇక్కడే పెట్టి చూసాము మా తాతయ్య వాళ్ళని కూడా. అండ్ ఇదే చిన్న హౌస్. ఇది కిచెన్ చూస్తున్నారు కదా చిన్నది. అండ్ ఇది బెడ్రూము అండ్ ఒక వాష్‌రూమ్, ఒక హాల్. బెడ్రూమ్ పెద్దగా ఉంటది. సో, తను కూడా పాపం మా ఆంటీ కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు. ఇలా హౌస్‌కొస్తే వాటర్ ప్రాబ్లమ్ ఉంది, ఇది ఉందని. మేము చెప్పాం మాట్లాడతామని ఓనర్స్‌తో. ఇంకా అలా 1 అవర్ గడిచేసరికి మేము నడుచుకుంటూ వచ్చాం. చూసారా మా మమ్మీ బ్యాంగిల్స్ కూడా వంకర వెళ్తే వాటిని సెట్ చేయించుకుంటుంది డైలీ వేర్ బ్యాంగిల్స్. అండ్ ఇవేనండి ఆ బ్యాంగిల్స్ మా మమ్మీకి నచ్చలేదని చెప్పా కదా! మీకు నచ్చితే మీరు చూసుకోండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ షాప్‌లో చూస్తే వైట్ స్టోన్స్‌తో నచ్చినాయి. కానీ ఎందుకో మా మమ్మీకి నచ్చలేదు. ఇంకా నా చైన్ కూడా పాలిష్ చేసి ఇచ్చేశారు.
ఇంకా ఆటో బుక్ చేసుకొని వచ్చేసాము ఇంటికి. ఇంకా ఇంటికొచ్చేసి మేము ఫుడ్ తిన్నాము. అండ్ ఇది ఫేమస్ సెంటరు శంకర్ విలాస్ టిఫిన్ సెంటరు. చూడండి, గుంటూరులో ఎవరిని అడిగినా చెప్తారు ఈజీగా. సో అండ్ ఇంకా మేము అలా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఈ గుంటూరులో ఎవ్రీ సిగ్నల్స్కి ఒక స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ, సర్కిల్ స్టాచ్యూ వచ్చిందంటే మా గుజ్జనగూడ సెంటర్ వచ్చినట్టు. సో మా పిన్ని వాళ్ళు ఉండేది ఎస్విఎన్ కాలనీలో. అండ్ మా బాబాయ్ షాప్ కూడా ఉండేది అక్కడే. అందుకనే మా పిన్ని వాళ్ళు ఇక్కడ హౌస్ రెంట్‌కుంటున్నారు. అండ్ ఇదే హౌస్ అండి. నేను నైట్ చూపియలేదు కదా! వచ్చేసరికి మా తనిష్క వెయిటింగ్ మా కోసము. అండ్ వీళ్ళు పిల్లలు ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారండి. పాపం అనిపించింది. యాక్చువల్లీ ఎంత క్యూట్ ఉన్నాయో. మా పిల్లోకి కూడా 5 పుట్టాయి పిల్లలు. సో నాకు అవి మెమరీస్ గుర్తొచ్చేసాయి దాన్ని చూసేసరికి. మా మమ్మీ కూడా తీసుకొని కొద్దిసేపు ఎత్తుకుంది. అండ్ ఏంటంటే ఈ స్టోరీ అక్కడ ఒక మమ్మీని వేరే వాళ్ళు పెంచుకుంటే వాళ్ళ మమ్మీని లోపల తీసుకెళ్ళి పిల్లల్ని బయట ఉంచారు. వీళ్ళేమో తప్పిపోయినాయి అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చారు. మళ్ళీ వెనక్కి వెళ్ళి పెట్టించాను ఎలాగోలా. అండ్ ఇది మా సూట్ కేసులు. యాక్చువల్లీ మేము అదే రోజు హైదరాబాద్ వస్తున్నాం. సో హైదరాబాద్ జర్నీ కూడా ఇదే బ్లాగ్లో పెడతా. నేను మా వదిన మీద కూర్చొని సరదాగా ఆట పట్టించుకుంటున్నాం ఇద్దరము. అండ్ ఇంకా టైం అయిపోయింది. మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఇంకా బాయ్ బాయ్ అని చెప్తున్నారు. కానీ మా మమ్మీ చాలా దిగులేసిందంట మా కామేశ్వరి పిన్నిని వదిలేసి వెళ్తుంటే. నాకు కూడా బాధ అనిపిస్తుంది మా గుంటూరు నుంచి వెళ్తుంటే మా పిన్ని వాళ్ళ దగ్గర నుంచి. అండ్ వి మిస్ గుంటూరు. యాక్చువల్లీ గుంటూరులో నిజానికి మేము 1 డే కూడా లేము. 1 డే ఉన్నాం అంతే, నాట్ నైట్. నైట్కి రిటర్న్ అయిపోతున్నాము. నేను మళ్ళీ గుంటూరు ఎప్పుడు వస్తానో ఏమో కానీ గుంటూరుకి వస్తే నాకు చాలా ఒక వైబ్ అండి. అసలు నాకు భలే ఇష్టం గుంటూరు అంటే. అందరూ దగ్గరే ఉంటారు. మా జ్యోతి పిన్ని, కామేశ్వరి పిన్ని, మా మాధురత్తయ్య వీళ్ళందరూ గుంటూరే. వాళ్ళ కిడ్స్ ఏమో అబ్రాడ్లో ఉంటారు. మా జ్యోతి పిన్ని వాళ్ళ కిడ్స్ ఏమో మా హైదరాబాద్లోనే ఉంటారు. యాక్చువల్లీ మా ఫ్యామిలీ డిస్కషన్ నేను ఇంకొక వీడియోలో నీట్గా చెప్తాను అసలు కంప్లీట్ ఫ్యామిలీ గురించి. ఈ వీడియో సరిపోదు. అండ్ ఇది మెడికల్ కాలేజ్ సైడ్ నుంచి తీసుకెళ్లారు. ఇది రైల్వే స్టేషన్, గుంటూరు రైల్వే స్టేషన్. ఇంకా వచ్చేసాం మేము రైల్వే స్టేషన్కి. త్వరగానే వచ్చాము, హడావిడి పడుతూ ఎందుకు రావడం అని కొంచెం ముందే వచ్చాము మేము. ఇంకా వచ్చి స్టేషన్లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం అంతే. అండ్ కావాల్సిన వాటర్ బాటిల్ ఏదైనా ఉంటే అది కొనుక్కున్నాము. అసలు బాగా రష్గా ఉందండి. అసలు ఈరోజు చాలా రష్గా ఉన్నారు. అసలు చాలామంది ఉన్నారు అసలు. అసలు మేము ఎక్కుతామో లేదో ట్రైన్ అన్నట్టుగా అనిపించింది మాకు. అంత జనాలు ఉన్నారు అసలు. ఇంకా మేము ఫైనలీ మా కోచ్ D7, సో అటు వెళ్తున్నాం మేము. సో ఇంకా వెయిట్ చేస్తున్నాము అందరము. ఇంకా ట్రైన్ కూడా వచ్చేసింది చూడండి. అండ్ మేము ఎక్కిన కోచ్‌లో అసలు ఎంతమంది పిల్లలండి అసలు. కోచ్ మొత్తం పిల్లలు హడావిడితో ఉంది అసలు. అరుస్తున్నారు పిల్లలు, అటు ఇటు పరిగెడుతున్నారు. ఏదో ఇంట్లో ఉన్నట్టే పరిగెడుతున్నారండి అసలు. ఇక్కడ ఫుల్ రష్‌గా ఉందని చెప్పి మేము D6 ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ ఫుల్‌గా నడుచుకుంటూ వచ్చాము లోపలికి. చెప్పా కదా ఫుల్ కిడ్స్ అని. ఇంకా స్టార్ట్ అయిపోయింది గుంటూరు. ఇంకెప్పుడు వస్తామో ఏంటో కానీ చాలా మిస్ అయిపోతున్నాం నిజంగా. ఆ ఫీల్ వేరు. ఇంకా వన్స్ గుంటూరులో ఉంటే హ్యాపీగా ఉంటుంది, గుంటూరు నుంచి వస్తే సాడ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏం తింటుందో గెస్ చేయండి మీరే. అండ్ చెప్తున్నా కదా గుంటూరులో ఉంటే హ్యాపీగా ఉంటుంది, గుంటూరు నుంచి వస్తే సాడ్గా ఉంటుందని. అంతే, మేము హైదరాబాద్కి వచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ట్రిప్స్ అన్నీ తిరిగి లాస్ట్కి మన ఇంట్లో మనం ఉంటే ఎలా ఉంటుంది, హ్యాపీగా అలా. అండ్ ఇది బ్రిడ్జ్, కృష్ణా బ్రిడ్జ్ అనుకుంటా, సారీ ఐ డోంట్ నో. ఇంకా సికింద్రాబాద్ స్టేషన్లో అసలు ఆల్మోస్ట్ 90% ట్రైన్ ఖాళీ అయిపోయింది. ఇదే సికింద్రాబాద్ స్టేషన్. సో మేము ఇంకా దిగాల్సింది బేగంపేటలో. ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్లీ చాలా స్టాప్సే చేశాడు ట్రైన్లో, అంటే క్రాసింగ్స్ కోసము. సో మాకు కొంచెం లేట్ అయ్యింది ట్రైన్ కూడా. నైట్ 10:30, 11 అయిందండి వెళ్ళేసరికి. సో మేము ఇంకా బుక్ చేసుకొని వెళ్ళాము. మా డాడీ పడుకున్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తామా అని చెప్పి. అండ్ చూసారు కదా ట్రైన్ ఎంత ఖాళీ అయిపోయిందో. ఇంకా మేము మా స్టాప్ కోసం వెయిట్ చేస్తున్నాము. అసలు వాష్రూమ్స్ అయితే చిరాకండి. మేమైతే వాష్రూమ్స్ మ్యాక్సిమం వాడము అసలు.
ట్రైన్స్‌లో ఫుడ్ కూడా తినము మేమైతే. చాలా ఓసీడీ నాకైతే. సో, మీరు గూడా అస్సలు ట్రైన్స్‌లో టీలు, కాఫీలు ఏమి తాగకండి. చాలా ఫ్రాడ్ జరుగుతుంది. సో, బీ కేర్‌ఫుల్. అండ్ వాష్‌రూమ్స్‌కెళ్తే ప్లీజ్ శానిటైజ్ యూర్ హ్యాండ్స్ ఆల్సో. అండ్ బేగంపేట్ స్టేషన్ వచ్చేసింది. మేము దిగాము ఇంకా. ఆటో బుక్ ఆటో కూడా బుక్ చేసుకున్నాము ఇంకా. అండ్ వెయిటింగ్ మా పిల్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయా అనేది. మేమైతే దారి పొడుగుతా అమ్మో బుజ్జి తల్లి ఏం చేస్తుందో, అమ్ములు కొండ ఏం చేస్తుందో అని మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. అండ్ ఫైనలీ వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. ఆ హైదరాబాద్కి వస్తే అదొక డిఫరెంట్ వైబ్ అండి, అంతే ఇంకా. అండ్ ఇక్కడ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. అంటే మైత్రివనం సిగ్నల్స్ దగ్గర అసలు బెగ్గర్స్ చూడండి ఎలాగా సెట్ చేసుకుంటున్నారో బెడ్స్ రోడ్డు మీద. యాక్చువల్ ఫైటింగ్ కూడా చేసుకుంటున్నారు, ఇది నా ప్లేస్ నా ప్లేస్ అని చెప్పి. అసలు లిటరలీ షాక్ నేనైతే అది చూసి. అండ్ కుక్కతో భలే ఆడుకుంటున్నారు. అండ్ వీఆర్ బ్యాక్ టు హౌస్. అండ్ మీకు ఒక థింగ్ ఏంటి చెప్పనా, ఫస్ట్ టైం పిల్లో నన్ను పలకరించింది. ఎప్పుడు పలకరియదు అసలు, పిల్లు నా దగ్గర రాదు. ఫస్ట్ మా మమ్మీ దగ్గరికే వస్తుంది, నా దగ్గరికి ఎప్పుడు రాదు. అలాంటిది ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి బాగానే వెల్కమ్ చేసింది. ఇంకా తర్వాత చూడండి మా మమ్మీ మీద ఇంకా డబల్ ఎగురుతుంది అసలు, నా మీద కన్నా కూడా. కానీ ఐఎమ్ హ్యాపీ దట్ షీ కేమ్ టు మీ ఫస్ట్. అండ్ అండి ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. అండ్ హోప్ యూ లైక్ మై డే ఇన్ మై లైఫ్ ఎట్ గుంటూరు అండ్ జర్నీ టు హైదరాబాద్. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.